వర్షం ఉన్నట్టుంది. హనుమాన్ జంక్షన్ వైపు నుంచి గుడివాడికి వెళ్ళే రోడ్డు సూటిగా చక్కగా కడేయచ్చు కట్టరు. ఆ పామర్ వైపు నుంచి గుడివాడికి వెళ్ళే రోడ్డు ఎత్తెత్తి కొడతా ఉంటుంది. అదేమంటే ఇప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు, ఇంతకుముందు అసలు ఏదైనా చేస్తే కదా. ఆ కంకిపాడు వైపు నుంచి ఆ గుడివాడ వెళ్ళే రోడ్డు వచ్చేటప్పటికి అదేదో పుష్పక విమానంలో వెళ్ళినట్టు ఎట్టెట్ట వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ రోజు వరకు దాన్ని బాగు చేసుకోలేదు. మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని వల్ల కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాము సుదీర్ఘకాలం పాటేమో కొడాలి నాని చేసుకొచ్చారు. విశేషం వల్ల ఏంటంటే వాస్తుదోషం అని ఎందుకన్నానంటే అక్కడ ఉన్నోళ్ళు ఎప్పుడు వివాదాస్పదం అవుతుంటారు. మరి మీడియా లోపమా, లేకపోతే ప్రజల లోపమా, లేకపోతే వాస్తవమా? మొన్నటిదాకా కొడాలి నాని అంత అన్నాడు ఇంత అన్నాడని అతని గురించి దారుణంగానే ట్రోల్ చేశారు. సరే, అక్కడ ప్రజలు అతన్ని అన్నిసార్లు గెలిపించినా అతన్ని రౌడీ ఫ్యాక్షనిస్ట్ లాగా చూపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఆరోపణ, కాకపోతే ఎమ్మెల్యే నేరుగా అనకుండా ఎమ్మెల్యే తరపున షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు అంటూ గుడివాడలో అరాచక శక్తి, ఇదేదో సాక్షిలో రాయలేదండి, ఇది ఈనాడులోనే రాసింది. అరాచక శక్తి, గుడివాడలో అరాచక శక్తి షాడో ఎమ్మెల్యేగా పెట్టిపోతున్న తులసిబాబు అనేడు. ఇతనంటే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనేమో పోలీస్ అధికారి సునీల్కి సన్నిహితుడిగా మెలిగాడంట. అదేందో పోలీసులు కూడా అనుచరులు పెట్టుకుంటారని ఇప్పుడు వార్తలను చూస్తేనే తెలుస్తుంది. పోలీసులకు కూడా అనుచరులు ఉంటారా అట్లాగా? మరి తెలీదు. అట్లాంటిది ఒక కొత్త కాన్సెప్ట్. అది కాకుండా ఇప్పుడు గుడివాడ కథ అంతా ఇతనే నడుపుతున్నాడు. దందాలు, గుడివాడలో దందాలు నడిపేవాడు ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటారు. వాళ్ళని పార్టీలు ఎవడు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళు ఆ దందాలను ఎప్పటికప్పుడు ఆపడం మానేసి ఆ దందాలు జరుగుతున్నాయి అని తెలిసి ప్రజలు వచ్చినప్పుడు పట్టించుకోవడం మానేశారు. నాడు నాని అయినా నేడు రాము అయినా సరే. ఎందుకు అంటే అక్కడ మనం సర్వైవ్ అవ్వాలంటే ఇట్లాంటి రౌడీలు మనకు అండగా ఉండాలి అన్నటువంటి ధోరణి. దాంతో తలెత్తుతున్నటువంటి పోలీసుల చేతన లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయించడం కాకుండా పోలీసులని ఈ రౌడీలకి తాబేదారులుగా చేసేటప్పటికి అరాచకం పెట్టరేగిపోతుంది, పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. వార్తలు రాస్తున్నారు. మరి ఇంతకుముందు కొడాలి నాని, ఇప్పుడు వెనిగండ్ల రాము అని కాకుండా వెనిగండ్ల రాముని డైరెక్ట్గా అనకుండా, అప్పుడు కూడా కొడాలి నాని డైరెక్ట్గా వెళ్ళి దందాలు చేశాడా? అతను అనుచరుడు ఎవడో చేసేవాడు. ఇప్పుడు వెనిగండ్ల రాము అని కాకుండా తులసిబాబే దుర్మార్గుడు అని రాసుకొస్తున్నారు. అంటే మనవాడు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేని కాపాడతా షాడో ఎమ్మెల్యేగా ఇతను వ్యవహరిస్తున్నాడు. కానీ ఆ మాత్రం వార్త రాసినందుకు సంతోషిద్దాం. బట్ రౌడీ వెధవల్ని ప్రోత్సహించి ప్రజల మీద దందాలు చేసే వెధవల్ని కంట్రోల్ చెయ్యకపోతే ఎమ్మెల్యేలు, గుడివాడకి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి గుడివాడ అలాగే ఉండిపోతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వగలిగినటువంటి గుడివాడని ఎందుకు పనికిరాని నగరం కింద మారుస్తున్నారన్నది ఇప్పటికైనా సిగ్గుతో ఆలోచించుకోవాలి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలు.